విమలాపురం జమీందారీ గ్రామం. జమీందారు ప్రజల రక్తం పీల్చే కర్కోటకుడు. ప్రజలకు అతనంటే అమితమైన ద్వేషం. కానీ దాన్ని పైకి చూపటానికి సాహసించేవాళ్ళు కారు. కుక్కతో గ్రామాల వెంట తిరుగుతున్న చిన్నడు విమలాపురం చేరుతూనే ఒక భవనం చూశాడు. దానిమీద ధర్మసత్రం అని రాసి ఉన్నది. చిన్నడు లోపలికి వెళ్ళేసరికి సత్రం నౌకరు కాలు కడుక్కునేటందుకు నీళ్ళిచ్చి భోజనం చేస్తారా అని అడిగాడు. చేస్తానన్నాడు చిన్నడు. అయితే ముందుగా అయ్యగారిని కలవండి అంటూ సత్రం అధికారి ఉండే గది చూపాడు నౌకరు. అధికారి చిన్నడి పేరు రాసుకొని 5 రూపాయలు ఇయ్యి అన్నాడు. భోజనం ఖరీదు 5 రూపాయలా? ధర్మసత్రం అని బయట రాసి ఉన్నదే అన్నాడు చిన్నడు. అధికారి నవ్వుతూ, అది భోజనం ఖరీదు కాదు. ఈ ఊళ్ళో త్వరలో ఒక శివాలయం కట్టించబోతున్నాం. అందుకోసం ఈ విధంగా డబ్బు వసూలు చేయమని సత్రం ధర్మకర్త గారైన జమీందారు గారు ఆదేశం ఇచ్చారు అన్నాడు. చిన్నడు భోజనం ఆలోచన వాయిదా వేసి ఊళ్ళోకి నడిచాడు. వీధి వెంట నడుస్తున్న చిన్నడికి ఒక చోట ఒక దృశ్యం కనపడింది. 2 దృఢకాయలు ఒక ఇంటి నుంచి ఒక ఆవును బలవంతంగా లాక్కుపోతున్నారు. ఆవు గలవాడు ఏడ్చి తల బాదుకుంటూ ఆ 2 కాళ్ళ మీద పడ్డాడు. ఆ 2 వాణ్ణి పక్కకు నెట్టేసి ఆవును తోలుకుపోయారు. చిన్నడు ఆ మనిషిని చూసి జాలిపడి అతన్ని సమీపించి, ఎవరు వాళ్ళు, అప్పులు వాళ్ళ అని అడిగాడు. అదేమీ లేదు బాబు, బాకీ ఉంటే బాధపడకపోదును. ఇది జమీందారు గారి పచ్చి నిరంకుశత్వం. మొన్నటిదాకా ధర్మసత్రం కట్టిస్తానని ఊళ్ళో వాళ్ళ రక్తం పిండాడు. అది కాగానే శివాలయం కట్టిస్తానంటూ ప్రారంభించాడు. ఇప్పటికీ ఆయన వసూలు చేసిన డబ్బుతో ఎన్నో శివాలయాలైనా కట్టించవచ్చు అన్నాడు. చిన్నడికి జమీందారు మీద చాలా కోపం వచ్చింది. పేదలను పీడించి ధర్మసత్రాలు, ఆలయాలు కట్టించడం ఏమిటి అన్నాడు వాడు. డబ్బు లేని వాళ్ళ దగ్గర ఇలాగే పశువులను తోలుకుపోతుంటాడు. మనం ఇట్లా అనుకున్నామని జమీందారుకు తెలిస్తే 2 కాటికి పంపుతాడు అన్నాడు ఆవును పోగొట్టుకున్నవాడు. ధర్మసత్రం యజమాని జమీందారైతే అందులో అధికారిగా కూర్చునేవాడెవడు? వాడు ఒక జమీందారులాగే ఉన్నాడే అని చిన్నడు అడిగాడు. ఉండకేం చేస్తాడు, వాడు జమీందారు బావుమరిది. ఆవును లాక్కెళ్ళిన వాళ్ళు జమీందారుకు నమ్మిన బంట్లు, ఎలుగుబంట్లు అన్నాడు ఆ మనిషి. జమీందారు, అతడి బావుమరిది, 2 తోడేళ్ళు, వాళ్ళ కింద 2 ఎలుగుబంట్లు. ఈ 4 చేరి అమాయకపు జనాన్ని పిండుకు తింటున్నట్టు చిన్నడికి అర్థమైంది. చిన్నడు వాళ్ళ సంగతి తేల్చిగాని ఆ గ్రామం నుంచి వెళ్ళరాదనుకున్నాడు. కొద్ది రోజుల్లోనే చిన్నడు గ్రామస్తులందరినీ పరిచయం చేసుకొని వాళ్ళ సహాయంతో ఒక పెద్ద నాటకం ఆడడానికి ఉపక్రమించాడు. తర్వాత వాడు జమీందారును కలుసుకొని, ధర్మప్రభువులు, 10 రూపాయలు పోతే పోయాయి కానీ సత్రంలో భోజన సదుపాయాలు బాగున్నాయి అన్నాడు. జమీందారు ఉలిక్కిపడి, ఏమిటి 10 రూపాయలు తీసుకుంటున్నాడా అని అడిగాడు. పర్వాలేదులేండి, 10 రూపాయలు ఎక్కువేమీ కాదు. అందున అది శివాలయం కట్టించడానికట కదా అన్నాడు చిన్నడు. నువ్వు చెప్పేది నిజమే అయితే వాడి చర్మం ఒలిచేస్తాను. నేను తీసుకోమన్నది 5 రూపాయలే. వాడు నన్ను మోసం చేస్తున్నాడంటావా? ఇంత పెద్ద ద్రోహమా అన్నాడు జమీందారు ఉగ్రుడైపోతూ. చిన్నడు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, అలాగా, అయితే సత్రం సగం మింగేస్తున్నాడా? మనిషికి 5 రూపాయలా? ఎంత లేదన్నా రోజుకు 50 మందికి పైగా సత్రానికి వస్తుంటారు కదా. అయ్యో అయ్యో, ఎంత మోసం అన్నాడు. జమీందారుకు మరింత మతిపోయినట్టయింది. రోజుకు 50 మందే? అంతమంది వస్తున్నట్టు వాడు నాకు ఏనాడు లెక్క చెప్పలేదే అన్నాడతను. మీరింత అమాయకులు గనుకనే అతను మిమ్మల్ని ఇంత సులభంగా మోసం చేయగలుగుతున్నాడు. కావాలంటే నా వెంట మీ మనిషిని ఒకరిని పంపండి. అతను చేసే మోసం కల్లారా చూడవచ్చు. నేను సత్రంలోనే కదా ఉంటున్నాను అన్నాడు చిన్నడు. జమీందారు చిన్నడి మాట నమ్మి వాడి వెంట తన మనిషిని పంపాడు. ఆ సాయంకాలం చిన్నడు ఆ మనిషితో సహా సత్రానికి ఎదురుగా మాటు వేశాడు. చిన్నడు తయారు చేసిన యువకులు జట్టు జట్లుగా తలపాగాలు చుట్టుకొని ప్రయాణికుల్లాగా సత్రంలోకి పోవడము, మరికొందరు భోజనం చేసినట్టు మూతులు తుడుచుకుంటూ త్రేంచుతూ బయటికి వస్తుండటము,
జమీందారు మనిషి చాలాసేపు చూశాడు. వాడు జమీందారు దగ్గరికి వెళ్ళి, ఈ ఒక్కపూటే 50-60 మంది దాకా ప్రయాణికులు సత్రంలో భోజనం చేశారు అన్నాడు. ఆ మాట విన్న జమీందారు కళ్ళు చింతనిప్పులల్లే అయ్యాయి. శాంతించండి, ఇవాళ వచ్చిన వారి సంఖ్య ఎంత చెబుతాడో చూసి మరి చర్య తీసుకోవడం మంచిది అని చిన్నడు జమీందారును అప్పటికి శాంతపరిచాడు. మర్నాడు ఉదయం జమీందారు వద్దకు అతని బావమరిది వచ్చి సత్రం లెక్కలు చూపించాడు. సత్రంలో భోజనాలు చేసిన వారి సంఖ్య 12గా చూపబడి ఉన్నది. అది చూడగానే జమీందారు శవమెత్తిపోయి, ఒరే పచ్చి దుర్మార్గపు వెధవా, ఎన్నాళ్ళుగా ఇలా మోసం చేస్తున్నావు అంటూ కొరడా తీసుకొని అతన్ని చావగొట్టాడు. దెబ్బలకు కారణం తెలియక, దెబ్బలకు తట్టుకోలేక జమీందారు బావమరిది అక్కడి నుంచి పారిపోయాడు. తను ఏదన్నా చెప్పుకుందామన్నా అడుగుదామన్నా జమీందారు అవకాశం ఇవ్వలేదాయే. చిన్నడు సత్రం చేరి జమీందారు బావమరిదిని పరామర్శిస్తూ, ఏమన్నా మనిషండి, మీరు తనంతటి వారేనన్నది గుర్తించకుండా గొడ్డును బాదినట్టు బాదటమా? పైగా మీ పుణ్యాన్నే గదా తాను ఇంతటి వాడయ్యింది. మీరు ఇందుకు ప్రతీకారం చెయ్యకపోతే నలుగురిలోనూ ఎలా తల ఎత్తుకు తిరుగుతారు అని ఎగదోశాడు. ప్రతీకారం ఎలా చేస్తే బాగుంటుంది అని జమీందారు బావమరిది చిన్న సలహా అడిగాడు. జమీందారు గారికి ఆ 2 ఎలుగుబంట్లు తప్ప ఒక్క పురుగు అండగా నిలవదు. మీ తరపున ప్రాణాలైనా బలిపెట్టగల యువకులను 25 మందిని తీసుకురాగలను అన్నాడు చిన్నడు. జమీందారు బావమరిదికి ధైర్యం వచ్చింది. అవును, ఊళ్ళో అంతా వాడి చావు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే, ఇప్పుడే వాడి అంతు చూస్తాను అంటూ అతను కొరడా అందుకున్నాడు. శాంతించండి, తొందరపడితే వ్యవహారం చెడుతుంది. అతనే ఇక్కడికి వచ్చేలా చెయ్యాలి. మీరు ఒక పని చెయ్యండి, సత్రం మీద ధర్మకర్తగా జమీందారు పేరు చెరిపి మీ పేరు రాయించండి చాలు, మిగతా కథ అంతా నేను నడుపుతాను అన్నాడు చిన్నడు. జమీందారు బావమరిది చిన్నడు చెప్పినట్టే చేయించాడు. ఈ సంగతి క్షణాల మీద జమీందారుకు తెలిసింది. అతను కొరడా తీసుకొని తన బంట్లను 2 వెంట పెట్టుకొని సత్రానికి వచ్చాడు. ఎవడ్రా నీకింత ధైర్యం ఇచ్చాడు? ధర్మకర్తగా నీ పేరు రాయించుకుంటావా? ఎన్ని గుండెలు అన్నాడతను పళ్ళు కొరుకుతూ. ఎందుకలా గొడ్డులాగా రంకెలు వేస్తావు? ఇది నీ బాబుగాడిదా? సొమ్ము ప్రజలది, కట్టించి నిర్వహిస్తున్నది నేను. మధ్య నువ్వు ధర్మకర్తవు ఎలా అయ్యావు అని బావమరిది అడిగాడు జమీందారు మీదకి వస్తూ. ఏమ్రా, ఏం కూశావు అంటూ జమీందారు తన బావమరిది మీదకి ఉరకపోయాడు. అందుకు సిద్ధంగా ఉన్న బావమరిది జమీందారు ముఖం మీద కొట్టాడు. వెంటనే జమీందారు బంట్లు కలుగజేసుకోబోయారు. అంతదాకా ప్రేక్షకుల్లా చూస్తున్న చిన్నడి యువకులు బంట్లను పట్టుకొని చావచితక్ కొట్టారు. అలా జరుగుతుందని ఊహించని జమీందారు అతని బంట్లు బిత్తరబోయారు. జమీందారు యువకులకేసి ఉరిమి చూశాడు. ఎందుకలా చూస్తావు? సత్రం పేరున, శివాలయం పేరున వాళ్ళ రక్తం చాలా కాలంగా పీల్చారు. ఇంతదాకా సహించారు, ఇక సహించమని తెలియజేస్తున్నారు అంతే అన్నాడు బావమరిది జమీందారుతో. దానికి జమీందారు, చీ కుక్క, నువ్వేం తక్కువ తిన్నావు? సత్రంలో దిగే ప్రయాణికులను, వర్తకులను దోచుకొని దొంగలు పడ్డారంటూ నువ్వు పుకార్లు వెయ్యలేదా? సత్రం కట్టించే స్థలంలో ఉండిన వారిని లేపడానికి వాళ్ళ ఇళ్లకు నిప్పు పెట్టింది నువ్వు కాదా? ఇప్పుడు ఏమని ధర్మపన్నాలు చెబుతావు అని అడిగాడు. కిరాతకుడా, ఆ పనులన్నీ చేయించింది నువ్వు కాదా? వెంటనే వెళ్ళు అన్నాడు బావమరిది. ఈ విధంగా పాత ఘోరాలు బయటపడుతుంటే యువకులు సహనం కోల్పోయి రెచ్చిపోయారు. చిన్నడు వాళ్లను వారించి జమీందారుతోనూ అతని బావమరిదితోనూ ఇలా అన్నాడు. నిజానికి మీరిద్దరూ చీడపురుగులే. మీ నేరాలు మీ నోటినే బయట పెట్టుకున్నారు గనక ఈ గ్రామాన్ని వదిలిపోండి. ప్రజలు అమాయకులై కళ్ళు మూసుకున్నంత వరకే మీ ఆటలు. ఇప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచారు, అందుచేత మీకు ప్రమాదం. జమీందారు అతని బావమరిది వాడికేసి బిత్తరపోయి, ఈ నాటకమంతా నువ్వు ఆడించినదా అన్నట్టు చూశారు. వాళ్ళు ఆ గ్రామం వదిలిందాకా ఆగి చిన్నడు కూడా తన కుక్కతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.